సో మనము మొదలు పెడదామంట మంగళాచరణ చేసుకొని. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపం తదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమామి విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశధారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్వసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవే ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం ఈరోజు శ్రీమద్ భాగవతం 9వ స్కందం 10వ అధ్యాయం 16వ నంబర్ శ్లోకం నుంచి చర్చించుకుంటాము. 15వ నంబర్ శ్లోకం వరకు నిన్న చూసుకున్నాము. సో 16వ నంబర్ శ్లోకం. భద్వో దదౌ రఘుపతిర్వివిధారికూటైః సేతుం కపీంద్రకరకంపితభూర్హంగైః సుగ్రీవనీల హనుమత్ప్రముఖైరనీకైః లంకాం విభీషణ దృశా విశదగ్రదగ్ధాం. శుకదేవ్ గోస్వామి ఇప్పుడు ఏమంటారంటే, తర్వాత అలా సముద్రం పైన రామసేతు ఆ బ్రిడ్జ్ కట్టిన తర్వాత ఎలా కట్టారంటే, పర్వతాల యొక్క శిఖరాలన్నీ పగలగొట్టి అందులో ఆ సముద్రంలో వేసేసి ఇంకా రకరకాల చెట్లు ఇంకా రకాల ఆ విధంగా అక్కడ ఉన్న వానరులు అంటే కోతులన్నీ కలిసి వానరులందరూ కలిసి ఈ విధంగా బ్రిడ్జ్ నిర్మాణం చేశారు. తర్వాత ఆ బ్రిడ్జ్ పై నుంచి రామచంద్రుడు ఇంకా అందరూ లంకలోకి వెళ్ళి సీతాదేవిని రావణుడి నుంచి విముక్తి చేశారు. ఆ విధంగా విభీషణుడి యొక్క సహాయంతో ఎవరైతే రావణుడి యొక్క తమ్ముడో భగవంతుడు ఈ యొక్క వానర సేన తీసుకొని ముఖ్యంగా సుగ్రీవ నీల హనుమంతుడు వీళ్ళందరి సహాయంతో ఆయన రావణుడి యొక్క రాజ్యంలోకి లంకలోకి ప్రవేశించారు. ఏ లంకనైతే ముందు హనుమంతుడు దహనం చేశారు. సో ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, చిన్న చిన్న రాళ్ళు కాదు, యాక్చువల్లీ పర్వతం యొక్క శిఖరాలు, దానికి అందులో అక్కడ చెట్లు రకరకాల వృక్షాలు ఉన్నవన్నీ కూడా దాంతో సహా సముద్రంలో పడేశారంట. అంటే అర్థం చేసుకోవచ్చు, అంటే అదే చిన్న చిన్న రాళ్ళు కాదన్నమాట, చాలా పెద్ద పెద్ద పర్వతం యొక్క శిఖరం అంటే చాలా పెద్ద, దాని మీద చెట్టు కూడా ఉందంట. అలాగే దాంతో చెట్టుతో సహా అక్కడ నీళ్ళలో వేసేసారంట. అంటే చాలా పెద్ద పెద్ద రాళ్ళు అవి. అయినా కానీ అవి మునగకుండా సముద్రం యొక్క జలాల పైన తేలుతూ ఉన్నాయంట. కాబట్టి ఇదంతా కూడా భగవంతుడి యొక్క
శక్తి, ఆయన యొక్క ఇచ్ఛానుసారంగా అవన్నీ కూడా ఎలాగైతే ఆ గాల్లో దూది ఎగురుతూ గాల్లో తేలుతూ ఉంటుందో ఆ విధంగా ఇక్కడ నీటి పైన అంత పెద్ద పెద్ద పర్వత శిఖరాలు కూడా తేలుతూ అక్కడ సేతు నిర్మాణంలో ఉపయోగించబడ్డాయంట. సో అందుకనే యాక్చువల్లీ భగవంతుడు ఏంటంటే ఇక్కడ మొత్తం బ్రహ్మాండంలో ఎన్నో పెద్ద పెద్ద గ్రహాలే అక్కడ అంతరిక్షంలో అలా ఆకాశంలో తేలుతూ ఉంటాయి, అంతే కదా. సో అంత పెద్ద పెద్ద గ్రహాలే అలా ఆకాశంలో తేలుతూ ఉన్నప్పుడు కింద గర్భోదక సముద్రంలో పడిపోకుండా సో మనం అర్థం చేసుకోవచ్చు, ఇలా ఒక పర్వత శిఖర సముద్రం నీళ్ళ పైన తేలడం అనేది అది భగవంతుడికి అసాధ్యమేమి కాదు, చాలా చిన్న విషయం. సో ఇట్లా మనం అర్థం చేసుకోవచ్చు భగవంతుడి యొక్క శక్తి అసాధారణమైనది, సర్వవ్యాపి. సో అన్ని చోట్ల కూడా భగవంతుడి శక్తి ఇలా పనిచేస్తుంది. ఆయనకు ఏది కావాలనుకుంటే ఎలా కావాలనుకుంటే అలా చేయగలడు. ఎందుకంటే ప్రకృతి ఆయన అధ్యక్షతలో పనిచేస్తుంది, ప్రకృతి అధ్యక్షతలో ఆయన లేడు. మనం ప్రకృతికి ఆర్డర్ ఇచ్చామనుకోండి, ఇప్పుడు ఇలా నీటిపైన రాళ్ళు తేలాలి అని, అవి తేలవు. కానీ భగవంతుడు ఆర్డర్ ఇస్తే అలా తేలాల్సిందే, అవునా. సో అందుకనే ఇది మనకు భగవంతుడికి ఉన్న డిఫరెన్స్ అనమాట. ఎవరైనా అనుకుంటే, ఎవరైనా నేనే భగవంతుడు అని అనుకుంటే, మరి భగవంతుడు అంతా మొత్తం సృష్టి ఆయన కంట్రోల్లో ఉంటుంది, ప్రకృతి అంతా ఆయన కంట్రోల్లో ఉంటుంది. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. సో అందుకనే ఆయన యొక్క అధ్యక్షతలో, ఆయన డైరెక్షన్ లో ప్రకృతి నడుస్తుంది. కాబట్టి యస్యాజ్ఞా భ్రమతి సంగృత కాలచక్రో, కాలచక్రం అంతా కూడా భగవంతుడి యొక్క ఆజ్ఞ ప్రకారం నడుస్తుంది. సో అందుకనే ఇక్కడ రామచంద్రుడు ఈ విధంగా ఒక రామసేతు నిర్మించడం అనేది ఒక సముద్రం పైన అసలు ఆయనకి అసాధ్యమేం కాదు అది. ఇక్కడ ఇంకా వానర సేన యొక్క సహాయంతో ఈ విధంగా ఈ అద్భుతమైన రామసేతు నిర్మాణాన్ని చేశారు ఆయన. దీని ద్వారా ఆయన అఖండ ఖ్యాతిని సంపాదించుకున్నాడు ఈ రామసేతు ద్వారా. ఎందుకంటే ఇవాళ రేపు కూడా కొంతమంది ఆధునిక శాస్త్రవేత్తలు లేకపోతే ఆధునిక పండితులు చాలా మంది, కొంతమంది నాస్తికులు ముఖ్యంగా, అసలు ఇది రామాయణం అనేది జరగలేదు, రాముడు అనే వ్యక్తి అసలు ఎప్పుడు పుట్టలేదు, అసలు ఇదంతా కూడా కల్పితం, ఇదంతా ఒక కథ అని చెప్పిన వాళ్ళకి ఇప్పుడు కూడా రామసేతు దగ్గర ఆ బ్రిడ్జ్ తర్వాత మనం చూస్తాము, అది రాముడు కూల్చేస్తాడు ఆ యొక్క బ్రిడ్జిని, రామసేతుని. కాకపోతే ఇప్పుడు కూడా కింద నీళ్ళలో కనిపిస్తుంది రామసేతు. సో అదొక ప్రూఫ్ అన్నమాట, భగవంతుడు అలాంటి కార్యం చేశాడు. ఇప్పుడు వాళ్ళకి అది అర్థం కాదు, నమ్మలేరు, నమ్మశక్యం అలా ఎలా కడతారు బ్రిడ్జ్ అని, కానీ అలా కట్టారు భగవంతుడు కాబట్టి అది సాధ్యమైనది. అది ఇప్పటికి కూడా ప్రమాణం ఉంది. 17వ శ్లోకం. సావానరేంద్ర బలరుద్ధ విహార కోష్ట శ్రీద్వార గోపుర సదా వలభీ విటంక నిర్భజ్యమాన దిషణ ధ్వజ హేమ కుంభా శృంగాటకా గజకులే రధినీవ గురుణ. లంకలోకి ప్రవేశించిన తర్వాత వానరసేన యొక్క ముఖ్యులైన సుగ్రీవుడు, నీల, ఇంకా హనుమంతుడు, వీళ్ళందరూ కూడా అక్కడున్న గృహాల్ని, అక్కడున్న వనాల్ని, అక్కడున్న ముఖ్యమైన కోశాలని, ఇంకా ద్వారాల్ని, రకరకాల స్థలాలన్నింటినీ కూడా అవి ఆక్రమించుకున్నారు. ఈ విధంగా అక్కడ ఉన్న లంకలో ఉన్న దారిలో ఉన్న అన్ని ధ్వజాలని ఇవన్నీ ధ్వంసం చేస్తూ
అక్కడ మొత్తం లంక యొక్క నగరం మొత్తం అంతా కూడా ఒక ఏనుగులు ఎలాగైతే నీటిలో ప్రవేశించి నీటిని అంతా డిస్టర్బ్ చేస్తాయో అలా వీళ్ళందరూ కూడా వానరులందరూ కూడా లంకలో ప్రవేశించి అక్కడంతా కూడా ఒక డిస్టర్బెన్స్ సృష్టి చేశారనమాట. 18వ శ్లోకం. రక్ష ప్రతిస్పదవలోక్య నికుంభ కుంభ ధూమ్రాక్ష దుర్ముఖ సురాంతకనాంతకదిం పుత్రం ప్రహస్తమతికాయ వికంపనాది సర్వానుగాంచమహినోదత కుంభకర్ణం. ఎప్పుడైతే రావణుడు ఈ రాక్షసుల యొక్క నేత స్వామి ఇలా వానరసేన వచ్చి మొత్తం లంకనంతా ధ్వంసం చేస్తుంది అని చూశాడో వెంటనే నికుంభ కుంభ ధూమరాక్ష దుర్ముఖ సురాంతక నరాంతక ఇంకా మిగతా రాక్షసుల్ని తన కొడుకైన ఇంద్రజిత్తులతో సహా అందరిని పిలిచాడంట. పిలిచి తర్వాత ప్రహస్త అతికాయ వికంపన ఇంకా ఫైనల్ గా కుంభకర్ణుని కూడా పిలిచారంట. తర్వాత వాళ్ళందరికీ కూడా చెప్పాడనమాట, ఇప్పుడు వానరసేనతో ఆక్రమణ జరిగింది మన లంక పైన, ఇప్పుడు మనం అందరము ఆ శత్రువులతో యుద్ధం చేసి వారిని హతమార్చాలి అని వాళ్ళకి ఈ విధంగా ఒక ప్రేరణ ఇచ్చాడంట. తాం యాతుధాన ప్రతనాసి శూలచాపం ప్రాసృష్టి శక్తి శరతో మరకట్క దుర్గాం సుగ్రీవ లక్ష్మణ మరుత్సుత గంధమాద నీలాంగదర్క్ష పనసాది విరన్వితోగా. అప్పుడు అక్కడ భగవంతుడు రామచంద్రుడు ఈ విధంగా లక్ష్మణుడు ఇంకా వానరసేనలో ఉన్న సుగ్రీవుడు హనుమంతుడు గంధమాద నీల అంగద జాంబవంతుడు పానస వీళ్ళందరితో ఇంకా మిగతా వానరులతో కలిసి ఈ రాక్షస సైన్యంతో యుద్ధం మొదలు పెట్టారన్నమాట. ఈ రాక్షస సైన్యుల దగ్గర చాలా రకరకాల అస్త్రాలు శస్త్రాలు ఉన్నాయన్నమాట. కత్తులు ఇంకా రకరకాల అయిన ధనుష్ బాణాలు ఇంకా రకరకాల ఖడ్గాలు ఉన్నాయి. అవన్నీ అస్త్రాలతో వాళ్ళందరూ కూడా రాక్షస సేన ఆక్రమణ చేస్తున్నారు. తేనీకపారభృపతేరభిపత్య సర్వే ద్వంద్వం వరోధమివ పత్తిరతాశ్వయోధైః జగ్నుర్ధ్రుమైర్గిరిగదేషు విరంగదాద్యాః సీతాభిమర్షహతమంగళ రావణేశాన్. అంగదుడు ఇంకా మిగతా సేనాధిపతులందరూ కూడా రామచంద్రుడి యొక్క వాళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడ శత్రువులందరూ రకరకాల ఏనుగులు గుర్రాలు రథాలు కాలినడక పైన వచ్చిన వాళ్ళందరితో కూడా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర అన్ని రకాల అస్త్రాలు ఉన్నాయి, కానీ ఇక్కడ రామచంద్రుడి దగ్గర ఉన్న సైన్యం వాళ్ళ దగ్గర వాళ్ళు దేంతో ఆక్రమణ చేస్తున్నారంటే పెద్ద పెద్ద చెట్లని పర్వత శిఖరాలని గదలను ఇంకా బాణాలను వదులుతున్నారు. ఈ విధంగా రావణుడు యొక్క సైన్యాన్ని రామచంద్రుడి యొక్క సైన్యం అలా చంపడం మొదలుపెట్టింది అన్నమాట. ఈ విధంగా ఎందుకంటే ఇప్పుడు అంతా ఏది మంచి చెడు అని తెలుసుకోకుండా మర్చిపోయి ఇప్పుడు రావణాసుడితో ఆయనకి సహకరిస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా సీతాదేవి యొక్క ఆ కోపాగ్నిలో వీళ్ళందరూ ఇలా యుద్ధ రూపంలో చనిపోతున్నారంట యుద్ధంలో. సో ఇప్పుడు రామచంద్రుడి సైన్యం వచ్చేసి వానరసేన అంటే వాళ్ళందరూ కూడా అడవుల్లోంచి కొండల్లోంచి తీసుకొచ్చారు రామచంద్రుడు. కాబట్టి వాళ్ళ దగ్గర సరైన అస్త్రాలు అవి లేవు. అందుకే ఇక్కడ చెట్లు లేకపోతే అలా పర్వత శిఖరాలు రాళ్ళు
అలా చేతికి ఏదంతే దాంతో విసురుతున్నారు. కానీ రావణాసురుడు యొక్క సైన్యం దగ్గర చాలా మంచి మంచి అస్త్రాలు ఉన్నాయన్నమాట. సో అందుకనే ఇక్కడ బాణాలు కూడా అస్త్రాలు ఉన్నాయి. ఎవరంటే రామచంద్రుడు ఇంకా లక్ష్మణుడి దగ్గర, వాళ్ళిద్దరు మాత్రం బాణాలు వదులుతున్నారు. కానీ అయినా కానీ ఇక్కడ రావణాసురుడు వాళ్ళ యొక్క సైన్యం దగ్గర ఎన్ని అస్త్రాలు ఉన్నా, ఆధునికమైన అస్త్రాలు ఉన్నా, వాళ్ళందరూ ఎలా చనిపోతున్నారు ఆ యొక్క వానర సేన యొక్క చేతులు అంటే అది సీతాదేవి యొక్క శ్రాపం, ఆమె యొక్క కోపం ద్వారా వచ్చిన కోపాగ్ని శాపం ద్వారా. సో అక్కడ ఉన్న వానరులు అలా చెట్లు రాళ్ళు రప్పలతో కూడా ఈ యొక్క సైన్యాన్ని చంపేస్తున్నారు, రావణాసురుడి యొక్క సైన్యాన్ని. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే 2 రకాల శక్తులు ఉంటాయి. ఒకటి దైవ, ఇంకోటి పురుషాకార. దైవ అంటే అది పైనుంచి దైవం నుంచి వచ్చే శక్తి. ఇంకొకటి పురుషాకార అంటే ఒకరి సొంతం తెలివి, బుద్ధి, సామర్థ్యం, శరీరం ద్వారా లభించే శక్తి. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఎప్పుడైనా సరే దైవ శక్తి అనేది ఈ పురుషుడి యొక్క శక్తి కన్నా కూడా చాలా ఎక్కువ అన్నమాట, శక్తివంతమైనది, శ్రేష్టమైనది. అందుకనే ఎప్పుడైనా సరే అలా భగవంతుడి పైన భారం వేసి భగవంతుడి కృపతో మనము యుద్ధం చేస్తే మనం శత్రువుల్ని చాలా ఈజీగా ఓడించవచ్చు అనమాట. ఒక వ్యక్తి ఎంత శత్రువుడు ఎంత శక్తివంతుడైనా, ఎంత గొప్ప గొప్ప అస్త్రాలు శస్త్రాలు ఆయన దగ్గర ఉన్నా కానీ. అందుకనే ఈ యొక్క కారణంతోనే కృష్ణుడి అర్జునుడికి ఏమన్నాడు, మాం అనుస్మర యుద్ధశ అన్నాడు, నన్ను తలుచుకొని నువ్వు యుద్ధం చేయాలి. సో అందుకనే మనము అంటే ఇప్పుడు అర్జునుడు ఇక్కడ రాముడి యొక్క సైన్యం వాళ్ళందరూ కూడా అలా ఎంతో వాళ్ళ శక్తి సామర్థ్యం ద్వారా ఎంతగా వాళ్ళు యుద్ధం చేయగలరు, వాళ్ళ దగ్గర ఏముందో దాని ద్వారా సంపూర్ణమైన శక్తి పెట్టి అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నదంతా సామర్థ్యం పెట్టి అక్కడ యుద్ధం చేస్తున్నారు. సో అలా యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు శత్రువుతో మనము సంపూర్ణమైన మన దగ్గర ఉన్న శక్తి సామర్థ్యం అంతా పెట్టి యుద్ధం చేయాలి. అయినా కానీ మనం ఎప్పుడు అనుకోకూడదు, ఇంత శక్తి సామర్థ్యంతో నేను యుద్ధం చేశాను నా తెలివితో బుద్ధితో కాబట్టి నేను విజయం సాధిస్తాను అని అనుకుంటే తప్పు. విజయం దగ్గర మాత్రం ఇది ఇంకా భగవంతుడి కృప ఉంటే విజయం నేను సాధిస్తాను, లేకపోతే లేదు అని మనము అలా భగవంతుడి పైనే ఆధారపడి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. చాలా మందికి ఈ విషయం అర్థం కాదు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే మనము మన దగ్గర ఉన్న శక్తి సామర్థ్యం తెలివి బుద్ధి ఏది ఉంటే అది ఏది అవసరమైతే ఎంత అవసరమైతే అంత సంపూర్ణంగా వినియోగించుకోవాలి విజయం సాధించడానికి. అయినా కానీ భగవంతుడి పైన మనము ఆధారపడి ఉండాలి. భగవంతుడి కృప దయ అనుగ్రహం ఉంటేనే మనం విజయం సాధిస్తాం. సో ఇది పాయింట్ అన్నమాట. అందుకని మనకు అహంకారం ఉండకూడదు. అలాగనేసి మనకు అంతా భగవంతుడే చూసుకుంటాడు, అంత భగవంతుడి దయ మనదే ఉంది అని ఏమీ చేయకుండా ఒక చేతగాని వాళ్ళలాగా లేకపోతే బాగా లేజీ ఆ విధంగా లేజీగా ఉండకూడదు. కానీ మనము మన దగ్గర ఉన్నంతా కూడా పెట్టి ఫైట్ చేయాలి విజయం సాధించడానికి. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నా దగ్గర ఎంత శక్తి ఉన్నా ఎంత సామర్థ్యం ఉన్నా అదంతా కూడా శత్రువుని జయించడానికి సరిపోకపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే నా దగ్గర ఉన్న శక్తి సామర్థ్యం తెలివి బుద్ధి అంతా కూడా ఆ భగవంతుడే ఇచ్చాడు. పౌరుషం పురుషం ఋషు అంటే గీతలో చెప్తారు కదా, ఈ పౌరుషం బుద్ధి తెలివితేటలు అన్ని కూడా ఆయనే ఇచ్చాడని. అందుకనే ఇక్కడ భగవంతుడు కృష్ణుడు అర్జునుడికి చెప్పింది అదే, మాం అనుస్మర యుద్ధశ. ఇక్కడ వీళ్ళు వానరసేన రాముడిని తలుచుకొని రామనామం చేసుకుంటూ వాళ్ళు యుద్ధం చేశారు రాముని తలుచుకుంటూ. అలా ఇక్కడ అర్జునుడు కూడా కృష్ణుడిని తలుచుకుంటూ యుద్ధం చేశాడు.
అందుకనే అక్కడ కౌరవుల్లో చాలా పెద్ద పెద్ద యోద్ధలు ఉన్నా కానీ ద్రోణాచార్య, భీష్మ, కృపాచార్య, అశ్వత్థామ, దుర్యోధనుడు, కర్ణుడు, వీళ్ళందరూ ఇంకా ఎంతో మంది పెద్ద పెద్ద యోద్ధులు, వీరులు, ఇంకా ఎక్కువ సంఖ్యలో సైన్యం ఉన్నా కానీ అర్జునుడు విజయవంతుడయ్యాడు యుద్ధంలో. పాండవులే గెలిచారు. ఎందుకు అంటే వాళ్ళు భగవంతుడి కృష్ణుడి పైన సంపూర్ణంగా తలుచుకుంటూ ఆధారపడి వాళ్ళు యుద్ధం చేశారు. వాళ్ళ శక్తి సంపూర్ణమైన శక్తి వినియోగించి యుద్ధం చేశారు. అయినా భగవంతుడి పైన ఎప్పుడు వాళ్ళు ఆధారపడి ఉన్నారు, తలుచుకుంటూనే ఉన్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. భగవంతుడి యొక్క కృప మనకు అవసరం అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇప్పుడు మన దగ్గర ఉన్న శక్తి, సామర్థ్యం, బుద్ధి, తెలివి అన్ని కూడా భగవంతుడు ఇచ్చాడు. అవునా? సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ. సో మన స్మృతి, జ్ఞానం అంతా కూడా ఇచ్చింది భగవంతుడు. సో ఆ విధంగా భగవంతుడే మనకు అలా మనం సరైన జ్ఞాన దీపైన భాష, మనకు సరైన జ్ఞానాన్ని ప్రసాదించేది, మనకు జ్ఞానోదయం చేసేది, సంపూర్ణమైన శక్తిని ప్రసాదించేది అంతా కూడా భగవంతుడు. కాబట్టి మనం ఆ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకే ఇప్పుడు మనం భగవంతుడినే తలుచుకోవాలి. ఎందుకంటే అంతా కూడా భగవంతుడు కంట్రోల్లో ఉంటుంది. సో శత్రువు ఎంత శక్తివంతుడు వాడైనా సరే, ఒకవేళ మనము భగవంతుడి పైన ఆధారపడి భగవంతుడు తలుచుకొని శత్రువుతో యుద్ధం చేస్తే, ఆ శత్రువు ఎలాంటి వాడు, ఎంత శక్తివంతుడు అయినా సరే అది మనం విజయం సాధించవచ్చు. ఒకవేళ భగవంతుడు తలుచుకుంటే ఏదైనా సాధ్యం అన్నమాట. భగవంతుడికి ఏది అసాధ్యం కాదు. సో అందుకనే ఈ ప్రిన్సిపల్ మనం గుర్తుంచుకోవాలన్నమాట. మనం చేసే ప్రయత్నం చేయాలి సంపూర్ణంగా, కానీ ఫలితం అనేది భగవంతుడి మీద వదిలేయాలి. ఒకవేళ మనం అంతా ఇలా సరిగ్గా యుద్ధం చేసి ఏదైనా సరే పరిశ్రమ చేసి విజయం సాధించడం కోసం చాలా అన్ని శక్తి సామర్థ్యాలన్నీ పెట్టి పనిచేస్తారు, భగవంతుడు తలుచుకుంటూ భగవంతుడిని ఆధారపడి అన్ని చేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి ఫలితం రాకపోవచ్చు. అప్పుడు మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇదే భగవంతుడి యొక్క కోరిక, భగవంతుడి యొక్క ఇచ్చకు విరుద్ధంగా ఏం జరగదు. ఫైనల్లీ మనము అందుకనే భగవంతుడు ఏదైతే కోరుకున్నాడో, భగవంతుడు ఏదైతే ఆదేశించాడో దాని ప్రకారం మనం ఒకవేళ కార్యాలు చేస్తే, భగవంతుడి పైన ఆధారపడుతూ భగవంతుడిని తలుచుకుంటూ భగవంతుడి సంతృష్టి కోసం, అయినా ఒకవేళ ఫలితం దక్కకపోతే ఇంకా అది భగవంతుడిచ్చ, దైవిచ్చ అనేసి మనం దాన్ని వదిలేసి దాని గురించి ఇంకా బాధపడకూడదు అనమాట అనవసరం. సో అలా మనము ముందుకెళ్ళాలి. ఇంకా కానీ ఒకవేళ మనము సరిగ్గా మన సైడ్ నుంచి పరిశ్రమ, లేకపోతే మన సైడ్ నుంచి మొత్తం అంకిత భావనతో, మన దగ్గర నుంచి శక్తి సామర్థ్యాలతో మనం పని చేయకుండా, యుద్ధం చేయకుండా ఉంటే మాత్రం అప్పుడు ఏదైనా ఓటమి జరిగితే దానికి కారణం మనమే. అది అప్పుడు భగవంతుడి ఇచ్చ అని వదిలేయకూడదు. భగవంతుడి ఇష్టం, భగవంతుడి కోరిక విధంగానే అన్ని జరిగాయి అని అనుకోదు. లోపం మనలోనే ఉంది. అలాగే ఒకవేళ మనం అలా అహంకారంతో పనిచేసామనుకోండి, నా దగ్గర ఎంత శక్తి సామర్థ్యం, నా తెలివితేటలకి అంతా నేనే గెలిచేస్తాను అని అహంకారంతో ఒక్కొక్కసారి పనిచేస్తాం, భగవంతుడిని మర్చిపోయి భగవంతుని తలుచుకోకుండా. అసలు అలాంటి సమయంలో ఏమైతే అహంకారంతో పనిచేసినప్పుడు ఓడిపోతే అప్పుడు చాలా బాధ కలుగుతుంది. అప్పుడు అది కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ గెలిస్తే ఇంకా అహంకారం, గర్వం పెరిగిపోతుంది అలాంటి చేతనతో. ఒకవేళ ఓడిపోతే చాలా బాధ కలుగుతుంది. సో అందుకనే మనం ఈ సరైన చేతనతో ఏ కార్యం చేసినా, యుద్ధం చేసినా, ఏదైనా సరే మనము ఫలితం ఎలా ఉన్నా సరే మనము అంతగా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాం. విజయం సాధించిన, ఫలితం సాధించిన, అది ఆశించిన ఫలితం దక్కకపోయినా, విజయం సాధించకపోయినా మనము అహంకారంతో నిండిపోము, కృషించిపోము. మనము మన జీవితంలో నెక్స్ట్ స్టెప్ వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం, విచలితమవు. అందుకనే
సుఖము దుఃఖము, ఆనందము లేకపోతే దుఃఖం, లేకపోతే ఓటమి విజయం అన్నిట్లో కూడా సమానంగా ఉంది. అది ఎప్పుడు సాధ్యం అంటే ఇలాంటి చేతన ఉన్నప్పుడే సాధ్యం. లేకపోతే సాధ్యం కాదు. చాలా డిస్టర్బ్ అయిపోయినాం. నెక్స్ట్ 21వ శ్లోకం. రక్షః పతిస్వబలమష్టిం అవేక్ష్య రుష్టాం ఆరుహ్య యానకమతా విసస్సార రామం స్వస్యంధనే ద్యుమతిమాతలినోపనీతే విభ్రాజమానమభనన్ నిషిత్తైక్షురాప్రైః. తర్వాత ఎప్పుడైతే రావణాసురుడు, రాక్షసుల యొక్క రాజు ఇలా చూశాడు, అరే నా సైన్యం అంతా చనిపోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు అని అర్థమైందో, చూస్తున్నాడో, అతను చాలా ఆయన కోపం వచ్చేసింది, క్రోధితుడైపోయాడు. తర్వాత ఏం చేశాడు, వెంటనే తన యొక్క విమానం పైన ఎక్కి, విమానంలోకి ఎక్కి ఆ పుష్పక విమానం పైన దాంట్లోకి ఎక్కి అతను రామచంద్రుడితో యుద్ధం చేయడానికి ఆయన వైపు వెళ్ళాడు. ఏ రామచంద్రుడైతే ఒక దివ్యమైన రథం, దేన్నైతే మాతాలి పైన స్వర్గంలోకి నుంచి తీసుకొచ్చాడు, ఆ మాతాలి నడిపిస్తున్నాడు, ఆ రథం పైన యుద్ధం చేస్తున్నాడు. మాతాలి అంటే ఇంద్రుడి యొక్క రథసారథి. సో ఆయన పంపిస్తాడు రామచంద్రుడి దగ్గరికి యుద్ధం చేయడానికి రావణాసుడితో. ఎందుకంటే రాముడి దగ్గర అప్పుడు ఏం లేదు కదా యుద్ధం చేయడానికి రథం. సో ఆయన రథ సారథితో సహా పంపిస్తాడు. సో రావణాసురుడు వచ్చి అప్పుడు వెంటనే రామచంద్రుడితో యుద్ధం చేయడానికి వచ్చి ఆయన పైన బాణాలు విసిరి ఆయన పైన ఆక్రమణ చేస్తాడు. రామస్తమాహ పురుషాద్ పురీషయన్నః కాంతా సమక్షమస్తతాత్పహృతాశ్వసత్తే త్యక్తా త్రపస్య ఫలమత్యజుగుప్సితస్య యచ్చామి కాలైవ కర్తురలంఘ్య వీర్యః. అప్పుడు రామచంద్రుడు రావణుతో అన్నాడు, నువ్వు చాలా అధముడివి, నరమాంసం తినే వాళ్ళ కూడా అందరికైనా పెద్ద అధముడివి, నువ్వు వారి అసలైతే ఒక మలంతో సమానం, నువ్వు ఒక కుక్కవి. ఎలాగైతే కుక్క ఇంట్లో ఎవరు లేని సమయంలో వెళ్ళి వంటగదిలోంచి ఆహారం దొంగలిస్తుందో, అలా నేను లేనప్పుడు నా ఇంట్లో ఆ సమయం చూసుకొని నా యొక్క భార్య అయిన సీతాదేవిని అపహరించారు. నీలాంటి వారి పాపాత్ముల్ని ఎలాగైతే యమరాజు దండిస్తాడో, ఇప్పుడు నేను అలా నిన్ను దండిస్తాను. చాలా దిగజారిపోయావు, పాపాత్ముడు, నీకు సిగ్గులేదు. కాబట్టి ఈరోజు నేను ఎప్పుడైతే ఎవరినైనా చంపాలని నిశ్చయించుకుంటే ఎప్పుడు విఫలమవను. అటువంటి నేను ఈరోజు నిన్ను దండిస్తాను అనేసి రామచంద్రుడు రావణుడితో అంటాడు. ఇప్పుడు దైవ శక్తిని మించింది ఏం లేదు. సో భగవంతుడి శక్తి ముందు రావణాసుడు ఆయన శక్తి అసలు పనిచేయవు. యాక్చువల్లీ లెక్కలు కూడా రావన్నమాట, దగ్గరకు కూడా రావు. సో ఇప్పుడు రావణాసుడు ఆల్రెడీ ఎన్నో పాపాలు చేశాడు. ఇంకా చెప్పాలంటే నువ్వు చేసింది ఏంటంటే సిగ్గులేనోడ్లాగా నేను లేనప్పుడు నా భార్యను అపహరించుకున్న అంత పెద్ద తప్పు పాపం చేశావు. సో ఇది రాక్షసుల యొక్క వ్యవహారం, వాళ్ళ ఆచరణ ఇలా ఉంటుంది, వాళ్ళు చేసే పనులు. సో వాళ్ళకి అర్థం కాదు అసలు వాళ్ళు ఎవరితో యుద్ధం చేస్తున్నాము, భగవంతుడు ఆయన సృష్టికర్త, ఆయనతోనే పెట్టుకుంటున్నాము అనే విషయాన్ని అర్థం కాదు. ఇలాంటి రాక్షసులు ఏమనుకుంటారంటే ఈ సృష్టి ఏం భగవంతుడు చేయలేదు, ఈ సృష్టి అంతా ఏదో యాక్సిడెంట్, ఏదో బై ఛాన్స్ వచ్చింది, సో దీనికి ఎవరు రాజు కానీ దీన్ని నియంత్రించే ఈశ్వరుడు కానీ ఎవరు లేరు అని అనుకుంటూ ఉంటారు.
అందుకనే ఈ రాక్షసులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారు అనమాట. ఈ పాప పుణ్యాలు అన్ని మనకేం కావు, ఇవన్నీ సంబంధం లేవు అన్నట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ఇక్కడ ఇంకొకరి భార్యను, ఇక్కడ భగవంతుడి యొక్క భార్యనే దొంగిలించేశారు, అపహరించేశారు. ఇదేంటంటే ఈ రావణుడి యొక్క ఈ మెంటాలిటీ ఏదైతే ఉందో, ఇది ఒక కర్మి కర్మి యొక్క భౌతికవాది, ఎలా భౌతికంగా ఎంజాయ్ చేయాలి, భోగించాలనే వ్యక్తి యొక్క మానసికత అన్నమాట ఇలా ఉంటుంది. దీని ద్వారా సమాజం అంతా కూడా నష్టపోతుంది. ఇలాంటి నాస్తికులు వంటి రాక్షసులు అందరూ ఇలాంటి కార్యాలే చేస్తూ ఉంటారు. తద్వారా వాళ్ళకి తప్పకుండా దండన అనేది కలుగుతుంది. వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి దండన అనేది దొరుకుతుంది, పనిష్మెంట్ దొరుకుతుంది అన్నమాట. ఎందుకంటే ధర్మం అనేది భగవంతుడి ఆదేశం. ధర్మం అంటే ఏంటి? ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు ఏది చెప్తే అదే ధర్మం. అటువంటి భగవంతుడి ఆదేశాలకి ఎవరైనా ఇలా భిన్నంగా దానికి అగెయిన్స్ట్ గా ఏమైనా చేసిన అది తప్పు, దండనీయం. సో భగవంతుడి ఆదేశాలనుసారంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు ధర్మంగా పనిచేస్తున్నారు. భగవంతుడి ఆదేశాలకు విరుద్ధంగా ఏమైనా కార్యాలు చేస్తే అది అధర్మం. వాళ్ళు తప్పకుండా దండనీయులు, వాళ్ళకు దండన విధించబడుతుంది. ఇంకా వాళ్ళకి వినాశనం తప్పకుండా జరుగుతుందన్నమాట. సో అదే ఇక్కడ రావణాసురుడు చేసిందనమాట. భగవంతుడి యొక్క భార్యనే అపహరించుకొని వెళ్ళిపోయాడు. సో అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద పాపం చేశాడు. సో నెక్స్ట్ 23వ శ్లోకం. ఏవం క్షిపన్ ధనుషి సంధితం ఉత్ససర్జ బాణం సవజ్రమివ తద్హృదయం బిభేద సోసృగ్వమందశముఖైర్న్యపతద్ విమానాత్ దాహేతి జల్పతి జనే సుగృతివరిక్తః. ఈ విధంగా రావణాసురుణ్ణి తిట్టిన తర్వాత రాముడు ఒక ధనుష్ పైన తన బాణాన్ని ఎక్కుపెట్టి రావణుడి వైపు వదిలాడనమాట. అది రావణుడి యొక్క హృదయాన్ని వజ్రపాతం ఎలా పడి వజ్రపాతం ద్వారా అంతా చీల్చిపోతుంది, అలా చీల్పాను అనమాట. ఇది చూసి రావణుడి యొక్క మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా రావణుడి యొక్క హృదయాన్ని చీల్చేసి రాముడి యొక్క బాణం అని చూసి అందరూ గట్టిగా ఏడవడం స్టార్ట్ చేస్తున్నారు. అయ్యో 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 ఏం జరిగిపోయింది. అప్పుడు రావణాసుడు 10 నోట్లలోంచి రక్తం బయటపడిందంట. రక్తం బయట కక్కుతూ 10 నోళ్ళ నుంచి రక్తం కక్కుతూ ఆ పుష్పక విమానం నుంచి ఎలాగైతే స్వర్గంలో పుణ్యాలు అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఎలా పతనం అయిపోయి పడిపోయి భూమి మీద పడతారో ఒక జీవుడు, ఆ విధంగానే రావణాసురుడు కూడా ఆ పుష్పక విమానం నుంచి గాల్లోంచి కింద పడిపోయాడు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం క్షీణించిపోయినప్పుడు ఎలాగైతే మర్త్యలోకానికి పడిపోతాడో స్వర్గవాసి, ఆ విధంగానే ఇక్కడ కూడా రావణాసురుడు పడిపోయాడు. సో అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ జన్మ మృత్యు జరాదేవ చక్రం నుంచి ఎవరు తప్పించుకోలేరు, పాపాలు చేసి ముక్తి పొందలేరు. అవునా? సో అందుకనే ఇక్కడ ఎలాగో చాలా కష్టపడి ఏదో కారణంగా ఇప్పుడు రావణాసుడు చాలా గొప్ప రాజుగా గొప్ప పొజిషన్కి చేరుకోగలిగాడు. ఎంతో ఐశ్వర్యాన్ని అదంతా కూడా సంపాదించుకోగలిగాడు. కానీ ఇలా ఇంకొకరు భార్యను, భగవంతుడి భార్యని ఇలా అపహరించి పెద్ద పాపం చేశాడు. అందుకనే ఆయన ముందు ఎన్ని పుణ్యకార్యాలు చేశాడు, దాని కారణంగా ఆయనకి ఎంత ఐశ్వర్యం లభించినా అంత కోల్పోయాడు ఇప్పుడు. ఎందుకంటే భగవంతుడి పట్ల ఎవరైనా ఇలా అపరాధం చేస్తే వాళ్ళు సర్వనాశనం అయిపోతారు అనే దానికి ఉదాహరణ ఏంటంటే రావణాసురుడు అనమాట. అని ఎంత గొప్పవాడైనా సరే భగవంతుడికి విరుద్ధంగా
ఆయనకి అగెయిన్స్ట్ గానే భగవంతుడికి విరుద్ధంగా కార్యాలు చేస్తే ఎవరైనా సరే సర్వనాశనం పాల్గొంది. అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఈ మనం పాపం చేసినా పుణ్యం చేసినా దానికోసం ఆ ఫలాన్ని అనుభవించడం కోసం మళ్ళీ ఈ జన్మ అనేది ఎత్తాలన్నమాట. అది ఈ లోకంలోనో స్వర్గలోకంలోనో నరకంలోనో ఎక్కడో అక్కడ తిరుగుతూనే ఉంటాం ఈ బ్రహ్మాండంలో. అందుకనే మనము ఈ పుణ్య పాపాలకు అతీతంగా ఉండాలన్నమాట. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం. ఈ విధంగా మనం ఎప్పుడైతే భక్తి చేసుకుంటూ భక్తి కార్యాల్లో మనం నిమగ్నమై ఉంటే ఈ భౌతిక స్తరం భౌతిక చేతన కన్నా పైన ఉంటుంది, అది అతీతంగా ఉంటాం మనం. ఎందుకంటే భక్తి కార్యాలన్నీ పుణ్య పాప పుణ్యాలకు అతీతం అన్నమాట. అందుకే భక్తి అంటే ఏం లేదు, భగవంతుడు ఏవైతే ఆదేశించారో అదే మనం చేసుకుంటూ వెళ్తే మనము భగవంతుడి కోసం అలా కార్యాలు చేసుకుంటూ వెళ్తే అది పుణ్య పాపంకి అతీతం అన్నమాట. ఎందుకంటే మనం ఒకటే ఏం కోరుకుంటున్నాం, భగవంతుడి యొక్క సంతృప్తి. అది కోరుకొని పనులు చేస్తే భగవంతుడు చెప్పిన విధంగా మనకు పాప పుణ్యాలు ఏమి తగలవు అన్నమాట. అలా కాకుండా ఏదో ఫలాన్ని ఆశించి పని చేస్తే మాత్రం మనకు ఈ పాప పుణ్యాలు తగిలిపోతాయి, మళ్ళీ ఆ భౌతిక బంధనంలో చిక్కుకుంటాం అన్నమాట. కాబట్టి ఇలా సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. ఇప్పుడు 3 గుణాలకు అతీతంగా అలాగే వెళ్ళాలి. సో రావణుడి వంటి వారు ఎంత శక్తివంతు వాళ్ళైనా సరే, ఈ భౌతిక ప్రపంచంలో అంత గొప్పవారైనా సరే ఇలా భగవంతుడి పట్ల అపరాధం చేస్తే సర్వనాశనం అయిపోవాల్సిందే. ఎందుకంటే దైవం అన్ని కూడా చూస్తున్నా, కర్మణ దైవ నేత్రేనా. సో ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ దైవం భగవంతుడు పరమాత్మ రూపంలో అంతా మనని చూస్తున్నారు. మనం ఏం చేస్తున్నాము, పుణ్యం చేస్తున్నామా పాపం చేస్తున్నామా, ఏం కార్యాలు చేస్తున్నామా అని చూస్తున్నారు. సో అందుకనే ఎప్పుడైనా సరే అతిగా అహంకారం గర్వంతో నిండిపోకూడదు. మనం చాలా శక్తివంతులం అయిపోతాం. ఒకవేళ ఎవరు కూడా ఈ ప్రకృతి నియమాలకి అతీతులు కాదన్నమాట. మీరు ఎంత శక్తివంతులుగా మారినా ప్రకృతి నియమాలు మీ మీద పనిచేస్తాయి, ఆ గుణాలు మిమ్మల్ని పనిచేస్తాయి. సో ఈ విధంగా నేనే గొప్ప నేనే అంత అనుకునేవాడు అహంకారంతో మూర్ఖుడు అనమాట. ప్రకృతి నియమాలు పనిచేస్తాయి. సో అందుకనే జాగ్రత్తగా ఉంటాం. నెక్స్ట్ 24వ శ్లోకం. తతో నిష్క్రమ్య లంకాయ యాతు ధాన్య సహస్రశః మండోదర్యా సమం తత్ర ప్రరుధ్యంత్యా ఉపాద్రవన్. ఇప్పుడు అక్కడ ఏమైందంటే చాలా మంది అసురుల యొక్క ప్రాణాలు కోల్పోయి అక్కడ పడిపోయారు, చనిపోయారు. ఆ శరీరాలన్నీ అక్కడ శవాలుగా మారి పడిపోయి ఉన్నాయి. అప్పుడు వెంటనే చాలా మంది స్త్రీలు, లంకలో ఉన్న స్త్రీలు, ఇంకంటే రావణుడు చనిపోయాడంటే ఇక యుద్ధం ముగిసినట్టే. కాబట్టి ఇక అందరు స్త్రీలందరూ పరిగెట్టుకుంటూ వచ్చారంటే ఏడుస్తూ. మండోదరితో సహా రావణుడి యొక్క భార్య అయిన మండోదరి వచ్చి లంక నుంచి బయటకు వచ్చారు. అందరూ యుద్ధ క్షేత్రంలోకి వచ్చి అక్కడ వాళ్ళ శరీరాలని చూసుకుంటూ, ఆ రావణాసుడి శరీరం చూసుకుంటూ ఆమె ఏడుస్తుందంట. సో అందరూ స్త్రీలు, లంకలో ఉన్న స్త్రీలందరూ వచ్చి ఆ రాక్షసులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ శరీరం దగ్గర పడి ఏడుస్తున్నారంట. స్వాన్ స్వాన్ బంధూన్ పరిష్వజ్య లక్ష్మణేషుభిర్యర్థితాన్ రురుదుః సుస్వరం దీనా ననంత్యాత్మానమాత్మనా. ఇలా అందరూ కూడా వాళ్ళ గుండెలు బాదుకుంటూ ఇలా లక్ష్మణుడి యొక్క బాణాలతో ఎంతో మంది రాక్షసులు అక్కడ చనిపోయారు, ఏడుస్తున్నారంట వాళ్ళందరూ కూడా. అలా వారి యొక్క చనిపోయిన మృతదేహాలు, వాళ్ళ యొక్క భర్తల యొక్క మృతదేహాలను పట్టుకొని వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా బాధతో గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారంట. హాహతాస్మా వయం నాత లోక రావణ రావణ కం యాయాచరణం లంకా త్వద్విహీనా పరార్ధితా.
ఇప్పుడు మండోదరి ఏడుస్తుంది అనమాట ఇలా, ఓ ప్రభు, హే ప్రభు, నువ్వు మొత్తం లోకంలో ఇలా ఖ్యాతి పొందావు, రావణ అని, అంటే అందరినీ ఏడిపించేవాడు అని. అందుకే నీ పేరు రావణ అని పడింది. ఎందుకంటే అందరిని నువ్వు ఏడిపించావు, అందరికీ అంత కష్టం ఇచ్చావు. కానీ ఇప్పుడు నువ్వే ఓడిపోయావు, మీతో పాటున మేమందరం కూడా ఓడిపోయాం. అలా నువ్వు లేని ఇప్పుడు ఈ లంక శత్రువు చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మాకు ఎవరు శరణు, ఎవరి ఆశ్రయంలోకి మేము వెళ్ళాలి అని ఏడుస్తుందంట రావణుడు భార్య మండోదరి. అందరికీ తెలుసు, రావణుడి భార్యకు కూడా తెలుసు ఈ యొక్క రావణాసురుడు ఎంత క్రూరమైన వ్యక్తి. ఎందుకంటే రావణ అంటేనే ఆ శబ్దం పేరు యొక్క అర్థమే ఇంకొకరిని ఏడిపించేవారు అని. సో ఈ విధంగా రావణుడు అందరికీ ఎంతో కష్టం ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే ఆ చేసిన పాపాలన్నీ పెరుగుతూ 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 ఏ ముహూర్తానైతే ఆయన సీతాదేవిని అపహరించాడో ఆ పాపాల యొక్క శిఖరం పైకి వెళ్ళిపోయాయి అన్నమాట. ఇంకా పాపాల యొక్క పర్వతము పెద్దదైపోయింది. ఇప్పుడు దాన్ని ఎలాగైనా సరే తగ్గించడానికి ఇప్పుడు రామచంద్రుడు చంపేశాడు రావణాసురుడు. పాపాలు ఎంత చేయాలి, మ్యాక్సిమం ఇంకా అయిపోయాయి అన్నమాట. నవై వేద మహాభాగ భవాన్ కామవశం గతః తేజోనుభావం సీతాయ ఏన నీతో దశం ఇమాం. సో నువ్వెంతో గొప్ప భాగ్యవంతుడివి, కానీ నువ్వు ఇలా కామవాసనతో నిండిపోయి ఈ విధంగా నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. సీతాదేవి యొక్క శక్తి, సీతామాత యొక్క శక్తి ఎంత, ఆమె ఎవరు అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. ఆమె యొక్క శాపం కారణంగా ఈరోజు నీకు ఈ గతి పట్టింది, రామచంద్రుడి చేతిలో నువ్వు మృతి చెందావు అనేసి మండోదరి అలా ఏడుస్తూ ఇలా చెబుతుందంట. సో మండోదరి తెలివైనదన్నమాట. ఆమెకు బాగా తెలుసు ఆమె తన భర్త చేసిన తప్పు అని. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇలా సీతాదేవి పతివ్రత స్త్రీ, కానీ ఆమెను అపహరించి తప్పు చేస్తాం. ఆమె చాలా శక్తివంతమైన స్త్రీ. అలా ఎవరైనా సరే ఒక స్త్రీ సీతాదేవి యొక్క పద చిహ్నాల్లో అనుసరిస్తే ఆమె కూడా చాలా శక్తివంతురాలు అయిపోతుందంట. అందుకనే మనకు ఈ వేద పురాణాల్లో చాలా చరిత్రలో మీరు వినే ఉంటారు. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఒక పతివ్రత నారి యొక్క వర్ణన వస్తుంది, అందులో సీతాదేవి యొక్క ఉదాహరణ తప్పకుండా ఉంటుంది. అలాగే రావణాసురుడి భార్య అయిన మండోదరి కూడా ఒక పతివ్రత స్త్రీలలో ఒకరు, చాలా పతివ్రత స్త్రీ. అలాగే ద్రౌపది, ఆమె కూడా మొత్తం 5 పతివ్రత నారుల్లో ఈ ద్రౌపది కూడా ఒకరు. అలా ఎవరైనా సరే ఎలాగైతే పురుషుడు గొప్ప గొప్ప ఇంకా ఆచార్యులు పురుషులైన బ్రహ్మ నారద ఇటువంటి వారిని అనుసరించాలో, అలాగే ఒక స్త్రీకి ఆదర్శమైన స్త్రీ ఎవరినైతే అనుసరించాలి, ఎవరి పదచిహ్నాల్లో నడవాలంటే సీతాదేవి, మండోదరి, ద్రౌపది ఇటువంటి వారి యొక్క పదచిహ్నాల్లో నడవాలి. ఈ విధంగా ఎప్పుడైతే స్త్రీ తన భర్తకి ఎంతో శ్రద్ధ ఇంకా చేస్ట్ పతివ్రతతో ఉంటుందో, ఆ విధంగా సేవ చేసుకుంటుందో, అప్పుడు ఆమెకి చాలా దివ్యమైన శక్తి లభిస్తుందంట. సో ఇంకొక విషయం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇంకొకరి భార్య పైన ఇలాంటి ఆమెను భోగించాలి అనే కోరిక, కామవాసన ఎప్పుడైనా సరే పెంచుకోకూడదు. మాత్రవత్ పరదారేషు, ఎవరైనా తెలివైన వ్యక్తి ఎవరంటే, అసలు ఆయన తెలివైన వ్యక్తి అంటే ఇంకొకరి భార్యని తన తల్లిలా చూస్తారు. మాత్రవత్ పరధారేషు, ఇంకొకరి భార్యని తల్లిలా చూడాలి. ఇది చాణక్య పండితుడు యొక్క శ్లోకంలోంచి నీతి వాక్యం ఉంది. మాత్రవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్ట్రవత్
ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి స పండితాః. సో పండితుడు అంటే, అసలైన పండితుడు అంటే ఇతను. ఎవరు అంట? నీతి వాక్యం ప్రకారం, చాణక్య యొక్క నీతి ప్రకారం, ఎవరైతే ఇంకొకరి భార్యను తన తల్లిలా చూస్తారో, ఇంకొకరి సంపదను దుమ్ము ధూళి అటువంటి చెత్తతో పలుస్తారు, అలాగే ఇంకా మిగతా వాళ్ళందరి జీవులందరినీ కూడా మనను మనం ఎలా ఆదరించుకుంటాము, చూసుకుంటామో అలాగే ఇంకొకరిని కూడా అలాగే వాళ్ళతో కూడా వ్యవహరిస్తారు. అతన్ని పండితుడు అన్నారంట. సో ఇక్కడ రావణాసురుణ్ణి తిట్టాడు ఎవరు? రాముడు తిట్టి చంపేశాడు ఆయన్ని. సో ఇక్కడ రాముడు మాత్రమే ఖండించలేదు రావణాసురుని, తన భార్య అయిన మండోదరి కూడా ఇక్కడ ఖండిస్తుంది. ఎందుకంటే ఆమె పతివ్రత నారి. సో ఆమెకు తెలుసు ఇంకొక పతివ్రత స్త్రీ యొక్క శక్తి అంటూ, ముఖ్యంగా సీతాదేవి యొక్క శక్తి. అందుకనే ఆయన అలా ఇంకొక పతివ్రత నారి పైన చేసిన ఈ యొక్క అఘాయిత్యం, అపహరణ, అత్యాచారం అది చాలా పెద్ద తప్పు. అందుకే అదే ఈ రావణాసురుడు పతనానికి కారణంగా మారింది అనే విషయాన్ని మండోదరి గ్రహించగలిగింది. కృతైష విధవాలంకా వయం చ కులనందనా దేహ కృతోన్నం గృత్రాణే. సో ఏ రాక్షస అంటే మండోదరి ఇంకా చెప్తుంది, ఈ రాక్షస కుల యొక్క ఆనందాన్ని నువ్వు ఈ విధంగా నీ కారణంగా ఈ లంక అనే ఈ రాజ్యం ఏర్పడింది. ఇప్పుడు నీ కారణంగా, ఇప్పుడు నీ పరిస్థితి వచ్చేసిన కారణంగా లంకలో ఇప్పుడు మా అందరికీ కూడా రక్షణ లేదు, ఆశ్రయం లేదు. నువ్వు చేసిన పాపాల కారణంగా నీ యొక్క ఈ శరీరం ఇప్పుడు గద్దెలకి ఆహారంగా మారిపోయింది. ఇంకా నీ యొక్క ఆత్మ ఇప్పుడు నరకానికి పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నరకానికి పోవడం సరి, నీ యొక్క గతి నరకమే. ఎవరంటుంది? వాళ్ళ భార్య మండోదరి. ఎందుకంటే ఆమెకు తెలుసు ఇలా రావణాసురుడు వెళ్ళిన దారి తప్పు దారి అని. ఎవరైనా సరే ఇలా రావణాసురుడి యొక్క దారిని అనుసరిస్తే అలాంటి వారి గతి లాగబడుతుందన్నమాట. వాళ్ళ యొక్క ఫైనల్ గా వారి యొక్క శరీరం ఈ కుక్కలో గద్దెలో తినేస్తాయి, వారి యొక్క ఆత్మ నరకానికి వెళ్తుంది. అవునా? భగవంతుడు భగవద్గీతలో చెప్పారు, తానహం ద్విషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రం అశుభాన్ ఆశురీష్వేవ యోనిషు. ఎవరైతే ఇలా చాలా అసూయతో ఈర్ష్యతో అపరాధాలు చేస్తూ ఉంటారో, అందరి మనుషుల్లో కూడా అధములో, అలాంటి వారందరినీ నేను ఈ యొక్క భౌతిక సంసారంలో పడేస్తాను. రకరకాలు అసురుల యొక్క యోని, అసురుల యొక్క వంశంలో శరీరాలను వాళ్ళని పంపిస్తాను. కాబట్టి ఇటువంటి నాస్తికులైన అసురులు వాళ్ళందరూ, అంటే రావణాసురుడు, హిరణ్యకశిపుడు, కంస, దంతవక్ర, వీళ్ళందరికీ ఏవైతే శరీరాలు లభించాయో ఇవన్నీ కూడా నరకంతో సమానం. ఇలాంటి శరీరం, ఇలాంటి జన్మ లభించడం. ఇప్పుడు మండోదరి రావణాసురుడు యొక్క భార్య, ఆమెకి ఇవన్నీ తెలుసు, ఎందుకంటే ఆమె పతివ్రత నారి. ఇలా ఇప్పుడు తన భర్త చనిపోయాడని ఆమె ఏడుస్తూ విలపిస్తుంది, కానీ ఆమెకు తెలుసు ఆయన శరీరం ఇంకా ఆత్మ యొక్క గతి ఏమవుతుంది అని. ఎందుకంటే ఆమె చూస్తుంది ఆయన చేసిన కార్యాల ప్రకారం, శాస్త్రాల అనుసారంగా. పశ్యంతి జ్ఞాన చక్షుష, ఆమె శాస్త్రాల యొక్క జ్ఞానం యొక్క కళ్ళతో చూస్తుంది అనమాట. పశ్యంతి జ్ఞాన చక్షుష, ఆమెకు అర్థమవుతుంది ఇప్పుడు రావణాసురుడి గతి ఏమైంది, నెక్స్ట్ ఆత్మ ఎక్కడికి పోతుంది, ఆయన గతి ఎక్కడ వెళ్తుంది. అందుకే ఆ విధంగా ఎవరైనా సరే నాస్తికులు, ఇలా భగవంతుడిని ఖండించిన వాళ్ళు, భగవంతుడి పైన అపరాధం చేసిన వాళ్ళు
ఇలా వాళ్ళకి ప్రకృతి ఇలాంటి గతిని పట్టిస్తుంది ఫైనల్ గా. ప్రకృతి నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. ప్రకృతి యొక్క నియమాలను ఎవ్వరూ అధిగమించలేరు. నేను ఏమైనా చేయొచ్చు, నన్ను ఎవరు ఏం చేయలేరు, నా దగ్గర చాలా శక్తి ఉంది అని ఎవరైనా ఏదైనా అపరాధాలు, తప్పులు చేస్తే భగవంతుడి భక్తుల పైన, అప్పుడు ప్రకృతి నియమాలు వదలవన్నమాట. భగవంతుడి యొక్క డైరెక్షన్‌లో ఈ ప్రకృతి పనిచేస్తుంది. ప్రకృతి వాళ్ళకి సరైన దండన విధిస్తుంది. సరైన గతిని హ్మ్. వాళ్ళకి ఇస్తుందన్నమాట. సో, ఇక్కడ మండోదరి ఏదైతే విలపిస్తూనే, ఏడుస్తూనే ఇలా రావణాసురుడిని కూడా ఆయన చేసిన కార్యాలు తప్పు. దానివల్ల అతనికి సరైన గతి లభించలేదు. ఇప్పుడు సరిగ్గా ఇలా రాముడి చేతిలో మరణించి ఇలా చావడానికి కారణం కూడా ఆయన చేసిన పాపాలే అనే విషయాన్ని ఆమె ఇలా చెప్తుందన్నమాట. సో, దీని తర్వాత కూడా ఏం జరుగుతుంది అనే విషయాలు ఇక్కడ వివరించారు. మేబీ మనము రేపు చూసుకున్నామంట. ఈరోజు ఇక్కడే నేను ముగిస్తాను. ఇక్కడ నెక్స్ట్ శుకదేవ్ గోస్వామి నెక్స్ట్ స్టార్ట్ చేస్తున్నారు. దీని తర్వాత ఏం జరిగింది మళ్ళీ ఆ సీక్వెన్స్ ఆఫ్ శ్లోకాలు స్టార్ట్ అవుతాయి. సో బెటర్ రేపే స్టార్ట్ చేద్దామంట. సో ఈరోజు నేను ఇక్కడే ముగిస్తాను. చాలా చాలా ధన్యవాదాలు. ఎంతో ఓపిక విన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీల ప్రభుపాదికి జై. శ్రీమద్ భాగవతం కి జై. సమవేత భక్త